ఋషుల జ్ఞాన సంపదల వారసత్వముందగా పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన, పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన. భగవద్గీత యొక్క ఒక యోగాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఏమిటి ఒక యోగాన్ని మనం అర్థం చేసుకున్నాం? శ్రీకృష్ణుడిని తప్ప, ఆ పరమాత్మని తప్ప మిగతా దేని గురించి నువ్వు ఆలోచించినా విషాదమే. దేశం ఎలా బాగుపడుతుంది, ప్రపంచం ఎలా బాగుపడుతుంది, పిల్లలు ఎలా బాగుపడతారు, నా శరీరంలో ఉన్నటువంటి రోగం ఎలా పోతుంది, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా బాధకు కారణమే. ఎవరిని మనం డైరెక్ట్ గా చూడాలి అంటే సిద్ధి సాయి చెప్పినట్టు, నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. అతని వైపు చూడటం అంటే అతని శరీరాన్ని పట్టుకోవడం కాదు, అచేతనత్వం. ఏ చేతనత్వంలో అయితే సిద్ధి సాయి ఉన్నాడో మీరు ఆ మానసిక చేతనత్వంలో ఏ క్షణంలో అయినా వెళ్ళిపోవచ్చు. దాన్ని నిలబెట్టుకోవటం మీకు కష్టం అవుతుంది. నేను నిరంతరము మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి చేసేటటువంటి ప్రయత్నం అది. ఆ స్థాయి పెద్ద కష్టమేం కాదు, అది చాలా సహజమైనటువంటి స్థాయి. ఇంకా నిజం చెప్పాలి అంటే అది మీ జన్మ హక్కు ఆ స్థాయి. కానీ ఏమవుతోంది ఆ జన్మ హక్కు? అనేక రకాలైనటువంటి విషాదాలతో ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇది రైటా, అది రైటా, రకరకాలైనటువంటి భావాలు. రథం స్థాపయమేచ్యుత, ఇటొక సేన ఉంది, అటొక సేన ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. ఈ మంచి చెడు అనేటటువంటి బేరీజ్ మీరు ఎంతవరకు వేసుకుంటారో అంతవరకు మీకు దుఃఖాలు తప్పవు. ఇదంటే మీకు మంచిది అనిపించేది ఇంకోటికి చెడు అనిపిస్తుంది. మనకి మంచిదైంది ఒకప్పుడు చెడు అవుతుంది. మామూలుగా ఐస్ క్రీమ్ తింటే మంచిదే, జ్వరంగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే. చేత ఏది మంచిది ఏది చెడు అనేటటువంటి ఆ భావాన్ని దాటివేయటానికి కావలసినటువంటి మానసిక శక్తి నేను పొందాలి అనేటటువంటి యోగము అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగం నుంచి మనం నిన్నటి నుంచి సాంఖ్యయోగంలోకి వచ్చాం. సాంఖ్యయోగంలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మాటలు మన చేతలు సంబంధం లేకుండా ఉంటాయి. అశోచానన్వ శోచిస్తాం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూశ్చ నాను శోచంతి పండిత. మనందరం పండితులమే, మనందరం భగవద్భక్తులమే, మనందరం గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళమే. కానీ అన్ని అనుమానాలే, అన్ని భయాలే. స్వయంగా ఆ భగవంతుడే ఈ సంపూర్ణ సృష్టిని నడిపిస్తున్నప్పుడు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా, ఆఖరికి మనం శ్రీకృష్ణలో చూస్తున్నాం, శంబరాసురుడు వేసే ప్రతి అడుగు ఎవరు గమనిస్తున్నారు? శ్రీకృష్ణుడు గమనించటం లేదా? శంబరాసుడికి శ్రీకృష్ణుడి మీద భక్తి ఉందా, కోపం ఉందా? ఇంకా పరమ అసహ్యం కూడా. కానీ అతను వేసేటటువంటి ప్రతి అడుగు కూడా శ్రీకృష్ణుడు గమనిస్తున్నాడు. శంబరాసుడు చేసే తప్పే సుధాముడు చేశాడు. వెళ్తున్నాడు బృందావనానికి దేనికి, ద్వారక్కి, సుధామా నగర్ నుంచి. తర్వాత సుధామా నగర్ అయిందనుకోండి అది. అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో స్వయంగా అతనికి ఎవరు ఎదురొచ్చారు? శ్రీకృష్ణుడే. కానీ తను శ్రీకృష్ణుడికి బుద్ధి చెప్పబోయాడు. అక్కడ కూడా మనం చేసే వెధవ పని అది, పిచ్చి పని అది. మీరు దాన్ని గమనించుకుంటే చాలు, మీరు ఆ తప్పు అందరం చేస్తాం. అది మీకు అంటంలో ఉద్దేశం, నాది కూడా చేసేది అదే. ప్రతి సాధకుడు ఆ స్థితికి రానంత వరకు చేసేటటువంటి పరమ చెత్త పని అది. ఎదురుకుండా ఉన్నటువంటి భగవంతుడిని వదిలేసి ఎక్కడో ఉన్నటువంటి భగవంతుడిని పట్టుకుంటాం. ఎదురుకుండా తనతో పాటే ద్వారక వరకు వచ్చాడు శ్రీకృష్ణుడు. కానీ మురళీ మనోహర నువ్వు చెప్పవు, నువ్వు కృష్ణుడు భజన చెయ్యవు అని ఆయనకి చెప్తాడు. మనం నవ్వుకుంటాం. మన జీవితాలలో కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లే మురళీ మనోహరులేమో అన్న జ్ఞానం ఎందుకు రావటం లే మనకి? అశోచానన్వ శోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. మనం నవ్వుకుంటాం సుధాముడు చేసినటువంటి పని చూసే. కానీ మనం ఏం చేస్తున్నాము? మరి మాకు ఎలా తెలుస్తుంది మాస్టర్? వాడెవడవుతే నీకే, నువ్వు భగవంతుడు అనుకుంటే చాలు, వాడు భగవంతుడే నీకు.
ఇప్పుడు మంచివాడా చెడ్డవాడా నీకు అనవసరం. శంబరాసురుడు కూడా మంచి పనే చేస్తున్నాడు, ఇన్ హిజ్ ఓన్ వే, తనకి చేతనైన మంచి పని చేస్తున్నాడు. అశోచానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే. ఈ స్థాయి సాంఖ్యయోగంలోని మొదటి మెట్టు. విషాదం పోయింది ఇంకక్కడ. ఇంకా విషాదం ఏముంటుంది అక్కడ? విషాదం ఎప్పుడు వస్తుంది మీకు? ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది మంచా, ఇది చెడా, నన్ను ఎక్కడే తీసుకుపోతుందో, ఇది నేను భగవంతుడికి దూరం అయిపోతున్నానేమో. ఏంటా మూర్ఖత్వం? నువ్వు భగవంతుడికి దూరం ఎలా అవ్వగలవు? నువ్వు ఉన్నదే భగవంతుడిలో, నువ్వు జీవిస్తుందే భగవంతుడిలో. భగవంతుడు లేనటువంటి, సర్వాంతర్యామి లేనటువంటి స్థలం ఏదైనా ఉన్నదా? హిరణ్యకశిపుడు యొక్క మూర్ఖత్వం అదే. నిరంతరము నేను మీకు అనేక సార్లు చెప్తూ ఉంటాను. ప్రహ్లాదుడికి భలే నవ్వుస్తూ ఉంటుంది. విష్ణువుని వెతుకుతున్నాను, 3 లోకాల్లోనూ నేను విష్ణువుని వెతుకుతున్నాను, నాకు ఎక్కడా విష్ణువు దొరకలేదు, నీకు దొరికితే చెప్పు నాయనా ప్రహ్లాద అంటాడు. ప్రహ్లాదుడికి అర్థం కానిది ఏంటంటే సర్వవ్యాపి అయిన వాడిని వెతకటం ఏంటని. మీరు ఎందుకు వెతకటం సర్వవ్యాపి అయిన వాడిని? అన్ని చోట్ల ఉన్నవాడిని వెతికేదే ఉంది. వెతకవలసిన వాళ్ళని ఎవరిని? తప్పిపోయిన వాళ్ళని, అక్కడ లేని వాళ్ళని. ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు. ఉందో లేదా మనకి సందేహం, నాకు డౌట్. చెప్పేశాం మనం నోటితో, ఇందుగలడు అందులేడు సందేహం వలదు. కానీ మన ఆచరణ ఎలా ఉందని, అది ఆ శ్లోకంలో నిన్న మనం చదువుకుంటున్నది. అశోచానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాశూశ్చ నాను శోచంతి పండిత. ఆ సర్వవ్యాపకత్వము అనేటటువంటి అనుభూతి మనం తెచ్చుకోలేకపోతున్నాం. ఎన్నిసార్లు మనం దాని గురించి చెప్పుకున్నా కూడా ఆ ప్రజ్ఞ స్థిరం చేసుకోలేకపోతున్నాం మనం. అది స్థిరం చేసుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితే సాంఖ్యయోగము. నిరంతరము మనము ఈ 2వ అధ్యాయంలో చదువుకునేటువంటి ప్రతి శ్లోకము మిమ్మల్ని రకరకాలైనటువంటి ఉదాహరణలతో, రకరకాలైనటువంటి కర్మకాండలతో, రకరకాలైనటువంటి సాధనా విధానాలతో మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్తుంది. ఏ స్థితికి? నువ్వు భగవంతుడు సర్వజ్ఞుడు అని తెలిసినప్పుడు, నీ యొక్క బాధలు కూడా భగవంతుడే నీకు ఇచ్చినప్పుడు, దాన్ని ఎప్పుడు తీసివేయాలో అన్న సంగతి భగవంతుడికి తెలుస్తుందా తెలియదా? తెలిసాక ఇంక విషాదం ఏముంది? ఇంక విషాదం ఉన్న పని లేదు కదా. శాపం ఇచ్చాడు అప్సరసు పేరు పద్మిని. శివుడు మన్మధుడిని కాల్చేశాడు. రైట్? కాల్చేశాక ఏమన్నాడు? ఇన్ని సంవత్సరాలు పోయాక, లక్షల సంవత్సరాలు గడిచి ఉంటాయి మన్మధుడిని కాల్చేశాక, మళ్ళా మన్మధుడు ప్రద్యుమ్నుడుగా అవతరించాడు కదా. ఈ మధ్యకాలంలో మనం తొందరపడినా తొందరపడకపోయినా జరిగేదేంలే. కాల్చింది భగవంతుడే, మళ్ళా నీకు శరీరం ఇస్తాను అన్నది భగవంతుడే అని స్పష్టంగా మనకు అర్థం అవుతున్నప్పుడు, ఈ సంపూర్ణ సృష్టి యొక్క నిర్మాణమే భగవంతుడిది అని మనకు అర్థం అవుతున్నప్పుడు ఇంకా ఆవేదన ఎందుకు? ఎందుకు అక్కడే ఉంచాడు? సర్వజ్ఞుడైనటువంటి వ్యక్తికి మీకు ఏమి ఇవ్వాలో తెలీదా? యుద్ధం చేయించాలా, యుద్ధం చేయించకూడదా? మాట వినే కోడలు రావాలా, ఎదురు తిరిగే కోడలు రావాలా? మాట వినే కొడుకు పుట్టాలా, మాటలు విని కొడుకు పుట్టాలా? కొడుకు మిమ్మల్ని బాధ పెట్టాలా, ఆనందింపజేయాలా? ఇదంతా ఎవరు నిర్ణయించేది? వాడెవడు? సర్వజ్ఞుడు. కొన్ని సర్వజ్ఞత్వంతో ఆగిందా అతని యొక్క సామర్థ్యము? కాదు కదా. ఘటనా సమర్థుడు. అటువంటి కూడా మిమ్మల్ని అలాంటి పరిస్థితిలో ఉంచాడంటే అంతకంటే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు అని అర్థం. అతని యొక్క శక్తి మీద, అతని యొక్క సామర్థ్యం మీద మనకు ఆ విశ్వాసం ఉండాలి. సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి ఆ భగవంతుడు మనని ఎక్కడ ఉంచుతాడో అదే రైట్. ప్రజ్ఞావాదాంశ భాషసే. ఇది రైట్ అని ఒప్పుకుంటున్నాం మనం. కానీ 2వ క్షణంలో ఏమంటాం? ఇది మారాలి. 2వ క్షణంలోనే అంతా మీరు చాలా బాగా చెప్పారు మాస్టారు, కానీ ఆ కానీలు వద్దు అంటున్నాడు వాడు. పోయాయి, నయా పైసలు వచ్చేసాయి కానీలు పోయి. కానీ మనం కానీలు వదలటంలే. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. నేచర్ కానీలు తీసేసింది. అది